అమ్మ చెప్పింది నిజమే కదా? నేను అనవసరంగా సమస్యనేవైనా పెద్దది చేసుకుంటున్నానా? మొదట్లోనే ఈ విషయాన్ని అమ్మకు చెప్పుంటే ఇంతవరకు రాదేమో కదా? లహరి, చూస్తుంటే మీ అమ్మగారి ఎమోషనల్ డైలాగ్స్ కి బాగానే ఫీల్ అవుతున్నట్టును. పొద్దు తిరుగుడు పువ్వులాగా నువ్వు మీ అమ్మ వైపు తిరిగిపోయావా అయితే? అమ్మ చెప్పింది కరెక్టే కదా వదినా. ఈ విషయం దాచి నేను తప్పు చేస్తున్నానేమోనని అనిపిస్తుంది. తప్పు అది కాదు. నీ విషయం తెలుసుకోవటానికి సామధాన దండోపాయాలు అప్లై చేస్తోంది మీ అమ్మ. నీకర్థం కావట్లేదా? సీరియస్గా అడిగితే నువ్వేం చెప్పట్లేదని ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ కి కానీ నువ్వు పడిపోయి అంతా చెప్పేశావనుకో, ఆ తర్వాత ఉంటుంది మీ అమ్మగారి అసలైన ఉగ్ర విశ్వరూపం. ఆ రోజు ఇంటికి లేట్గా వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. అమ్మతో అబద్ధం చెప్పేదాకా వచ్చావా? చెప్తావా? నిన్ను లహరి, వాస్తవానికి నేను నీతో ఇలాంటివి అస్సలు డిస్కస్ చేయకూడదు. అయినా రిస్క్ చేసి నీ మంచి కోరి చెప్తున్నాను. నా మాట వింటావా లేక మీ అమ్మగారితో దెబ్బలు తింటావా? నీ ఇష్టం.